కృష్ణ చేయదులు చేతి అదేంటి ఇప్పుడేగా చేపట్టుకోమన్నావు, మళ్ళీ అంతలోనే వదిలేమంటున్నావు? వాళ్ళకి అనుమానం రాకుండా ఉండాలని నా చేయి పట్టుకోమన్నాను. ఇప్పుడు లోపలికి వచ్చేసాం కదా. సత్య, నీ చేయి పట్టుకొని నడుస్తుంటే చాలా బాగుంది. మళ్ళీ ఒకసారి అలా వెళ్ళి మళ్ళీ ఇటు వద్దామా? అదియ్యా నాకు తిక్క రేపకు. ముందు మనం ఇక్కడికి వచ్చిన పని చూద్దాం. సరేరా. అవును, ఆ చైర్మన్ వరకు మనం ఎలా వెళ్తాం? అతను పెద్ద ఫ్రాడ్ అని మనం ఎలా నిరూపిస్తాం? నాకు కూడా అదే తెలియడం లేదు. ఏదో ఒకటి ప్లాన్ చేయాలి. ఏం బావ వెళ్తున్నావా? వెళ్తున్నా బావా. అరే, నా బట్టలు సునీత బట్టలు అక్కడ ఉన్నాయి. బాబీకి చెప్పి లాండ్రీకి ఏమని చెప్పు. మళ్ళీ రేపు డ్యూటీకి రావాలి కదా. సరే వెళ్తాను. కృష్ణ, నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటది? రా చెప్తా. మీకొచ్చే వెయిటర్ ఈరోజు లీవ్లో ఉన్నాడు సార్. మా ఈ కొత్త వెయిటర్ ఏదైనా తప్పు చేస్తుంటే దయచేసి క్షమించండి. అసలు వీడికి సర్వ్ చేయడమే రాదు. ఇంత కాస్ట్లీ మందిని కలపడం రావట్లేదు. గ్రీన్ టీలో ఐస్ క్యూబ్ వేసాడమ్మా. ఇలాంటి వాళ్ళకి ప్రాపర్ గా ట్రైనింగ్ ఇచ్చి తీసుకురావాలి. అలాగే సార్. ఏంటలా చూస్తూ నిలబడ్డావు? సార్ వాళ్ళకి సారీ చెప్పు. సారీ సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. సార్, తన సారీని యాక్సెప్ట్ చేయండి సార్. మీరు కనుక మా మేనేజ్మెంట్కి ఇతను ఇలా చేశాడని మీరు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే మా ఇద్దరు ఉద్యోగాలు పోతాయి సార్. సరే సరే, ఈసారి నుంచైనా రెగ్యులర్ వెయిటర్ని పంపించండి. ఇలాంటి కొత్త వాళ్ళని మాలాంటి విఐపి కస్టమర్స్ దగ్గరికి పంపించొద్దు. సారీ సార్. పద వెళ్దాం. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో నేను విన్నాను. నువ్వు కెమెరాలో రికార్డ్ చేసావు కదా? కరెక్ట్ గా రికార్డ్ చేశాను సత్య. సరే, వాళ్ళకి అనుమానం రాకముందే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ముందు బట్టలు మార్చుకుందాం, పద. ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. మీరు ఐస్ క్యూబ్స్ ఎప్పుడో చెప్పారు, కానీ షార్టేజ్ వల్ల లేట్ అయింది. ఏమనుకోవద్దు. అదేంటి ఈ రోజు నువ్వు డ్యూటీకి రాలేదని చెప్పారు? నేను డ్యూటీకి రాకపోవడం ఏంటి సార్? మీరు వచ్చారని కింద చెప్పగానే చాలా అలర్ట్ అయిపోయి మీకోసం ఇవి తీసుకొచ్చాను సార్. మరి ఇందాక వచ్చిన వెయిటర్ ఎవడో? సార్, ఈ రూమ్కి నేను తప్పించి ఇంకా వేరే వెయిటర్స్ ఎవరు రారు సార్. వాట్? ఏమండి, ఇక్కడ ఏదో జరుగుతుందండి. అవును, ఇందాక వచ్చిన వెయిటర్ ఉద్దేశం వేరు, వాళ్ళు వచ్చిన పర్పస్ వేరు. వాళ్ళు వెయిటర్స్ అనుకుని నేను మొత్తం ఆగేశానే. ఇంకా ఏంటి చూస్తున్నారు? పదండి, వెతుకుదాం. పదండి పదండి పదండి. ఎటున్నారు వీళ్ళు? సత్య, వీళ్ళేంటి ఏదో పోగొట్టుకున్నట్టు అంతలా వెతుకుతున్నారు? వాళ్ళకి మన మీద అనుమానం వచ్చినట్టుంది. మనం వెంటనే ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోవాలి. మనం బయటికి వెళ్ళాలంటే వాళ్ళ ముందు నుంచే వెళ్ళాలి కదా సత్య. ఎలా వెళ్తాం? ఎలా అయినా సరే జాగ్రత్తగా ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోవాలి. నీ దగ్గర ఉన్న వీడియో ఎవిడెన్స్ జాగ్రత్త. ఇక్కడ మరి ఇప్పుడు ఎలా బయటికి వెళ్దాం? నేను ఒక పని చేస్తాను. ముందు నేను వెళ్ళి వాళ్ళని డైవర్ట్ చేస్తాను. నువ్వు జాగ్రత్తగా బయటికి వెళ్ళిపో. అమ్మో వద్దు, నువ్వు దొరికిపోతావు. నేను దొరికిపోను, నేను తప్పించుకుంటాను. కానీ నువ్వే వాళ్ళ నుంచి తప్పించుకోలేవు. అందుకే నేను వాళ్ళని డైవర్ట్ చేస్తాను. వద్దు సత్య, రిస్క్ ఎందుకు? నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను. కృష్ణ, నా మాట విను. నేను వాళ్ళని డైవర్ట్ చేస్తాను. నువ్వు జాగ్రత్తగా వచ్చి ఇంకేం మాట్లాడుకో. నేను వెళ్తున్నాను, నువ్వు జాగ్రత్తగా వెళ్ళిపో.
వీళ్ళు మీ కంపెనీలతో టైఅప్ అవ్వడానికి రావట్లేదు. మీ నుంచి ఆ కంపెనీలని అక్రమంగా లాక్కోవడానికే వస్తున్నారు. ఈ కుట్ర నీకు చెప్పాలంటే నా దగ్గర సాక్ష్యం ఉండాలి, లేకపోతే నా మాట చెల్లదు. వాళ్లతో టైఅప్ అవ్వాలని ప్రయత్నం చేస్తున్న ఫణి నా మీద కోప్పడతాడు. ఇప్పుడెలా? పెద్దమ్మా, మొదటి సంతకం మీరే పెట్టండి. ఏంటక్కా అలా చూస్తున్నావు? సంతకం పెట్టు.